ఏపీలో వైసీపీ మరోసారి అధికారంలోకి రాకుండా చేయడంతో పాటు తాము అధికారంలోకి వచ్చే విధంగా టీడీపీ జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయి. తమ రెండు పార్టీలు కలిస్తే ఏపీలో అధికారంలోకి రావడం సులువని రెండు పార్టీల అధ్యక్షులు బలంగా నమ్ముతున్నారు. ఆ నమ్మకంతోనే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రెండు పార్టీల అధ్యక్షుల మధ్య ఈ విషయంలో మంచి అండర్స్టాండింగ్ ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం రెండు పార్టీల నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయం కల్పించడంలో చాలా నియోజకవర్గాల్లో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం రెండు పార్టీలకు తలనొప్పిగా మారింది. దశాబ్దాలుగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్న సీనియర్ నేతలు పొత్తులో భాగంగా తమ నియోజకవర్గాన్ని త్యాగం చేసేందుకు ఏమాత్రం ఇష్టపట్టలేదు. జనసేన నుంచి తాము పోటీ చేస్తున్నామని, ఈ మేరకు పవన్ కళ్యాణ్ నుంచి తమకు ఆదేశాలు వచ్చాయని, అందుకే క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటూ వెళ్తున్నామని చెబుతూ ఉండడంపై ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న టీడీపీ సీనియర్లకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. దీంతో చాలా నియోజకవర్గాల్లో వివాదాలు మొదలయ్యాయి. జనసేన పోటీ చేయటం ఖాయమనుకున్న నియోజకవర్గాల్లో టీడీపీ టికెట్ ఆశిస్తున్న సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతూ మద్దతుదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు టీడీపీ జనసేనలో తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే దానిపైన క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రెండు పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న నేతల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.